హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మ వాళ్ళ ఊర్లో లాస్ట్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ ఇయర్కి సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయి వచ్చాయి కదా, ఇంక నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను. దగ్గర నేనైతే కరెక్ట్గా 10 days అయితే ఉన్నానండి. 10th day రోజైతే నేను ఇంకా ఊరికి వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి ఇంకా హడావిడైతే ఉండిందనమాట. లగేజ్ అది ఎక్కువ ఉండటం వల్ల ఇంకా అమ్మ వాళ్ళకి కూడా కొంచెం పని ఉండి అమ్మ వాళ్ళు కూడా నాతో పాటే వస్తున్నారండి. అమ్మ వాళ్ళు కూడా డ్రాప్ చేసేసి రేపైతే మళ్ళీ రిటర్న్ అవుతారనమాట. వ్లాగ్ షూట్ చేశాను కానీ కొన్ని క్లిప్స్ అనేవి మిస్ అవ్వడం వల్ల కొంచెం ఓల్డ్ క్లిప్స్ అవి ఉంటే మీతో యాడ్ చేసి కొంచెం ఇంట్రడక్షన్ ఇద్దాము, మీకు చెప్పాలి కదా, పెట్టకుండా ఇంకా నెల్లూరు వెళ్ళిపోయి అక్కడ కొంచెం వీడియో అనేది క్లారిటీగా ఉండదు అని చెప్పేసి నేనైతే ఇంకా ఇది యాడ్ చేసేసి ఈ క్లిప్ అనేది దాని తర్వాత ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 days అయిపోయింది కదండి, ఇల్లు అవి ఎలా ఉన్నాయి ఏంటి అని కొంచెం చూసుకోవాలనిపిస్తుంది కదా ఎంతైనా. కానీ ఆడవాళ్ళు లేకపోతే మనకి కొంచెం ఆ బెంగ అనేది ఉంటుంది కదా, మొక్కలు ఎలా ఉన్నాయో. ఇంట్లో అంటే సురేష్ గారు నాకు తెలిసినంత వరకు నీట్గానే పెట్టుకుంటారు, బట్ ఆ మొక్కలు అవన్నీ కూడా అంత డీటెయిల్డ్గా మెయింటైన్ చేయలేరు కదా మనం ఉన్నట్లు. సో అది కొంచెం అందులో కూడా మనకి హౌస్ హెల్పర్ అయితే రావట్లేదండి. లాస్ట్ మంత్ అంతా కూడా హాలిడేస్ అప్పటి నుంచి రావట్లేదు. ఇంకా నేను కూడా పిల్లలు కూడా లేరు కదా అని చెప్పేసి నేనే చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా తననే ఉండుంటే ఇంటి ముందు ఏదన్నా కల్లాపి చల్లి ముగ్గు పెట్టి ఇవన్నీ చేసి ఉండేది కొంచెం పైన. కాకపోతే ఇంకా తను కూడా లేదు కాబట్టి ఇంకా నేనే వెళ్ళి చూసుకొని, ఇంకా నాకు తెలిసినంత వరకు సురేష్ గారు కొంచెం నాకు భయపడతారులేండి, మళ్ళీ తిడతాది వస్తే అని చెప్పి. అంటే ఇంకా మేము లేకపోయామనుకోండి సురేష్ గారికి ఎక్కువ పనేమి ఉండదు కదా. అండ్ ప్రజెంట్ గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి సురేష్ గారికి కూడా బిజినెస్ అయితే అసలు చాలా తక్కువ అయిపోయింది అనమాట. దానివల్ల అసలు బయటికి కూడా వెళ్ళట్లేదు. ఇంకా ఇంట్లోనే ఉంటావు కదా, ఏం చేస్తుంటావు, ఇంకా ఆడవాళ్ళం కదా అండి, మన నోరు గురించి తెలిసిందే కదా, ఎందుకు వచ్చింది లేదు ఇంతో గోళ అని చెప్పేసి పాపం వీలైనంత వరకు చేస్తూ ఉంటారు. నేను ఊరికి వచ్చినప్పుడు అంతా మిషన్స్కి ఆయిలింగ్ చేయడం కానీ ఇవన్నీ చేసి పెడతారనమాట. సో చూద్దాము ఇంటికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఊరి నుంచి అయితే మేము కరెక్ట్గా మార్నింగ్ ఎలాగో ఎర్లీగానే లేస్తాం కాబట్టి తొందరగా పనులన్నీ కూడా చేసేసుకొని కరెక్ట్గా 8 గంటలకంతా కూడా ఊరి నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, మా ఊరు నుంచి నెల్లూరుకి రావాలంటే 2 గంటలు అయితే టైం పడుతుంది. బట్ అంటే అది కూడా ఊరు నుంచి డైరెక్ట్ బస్సు ఉంటే, మాకు ఊరు నుంచి బస్సు అయితే మిస్ అయిపోయిందండి. ఇంకా తర్వాత అయితే ఆటో మాట్లాడుకొని అయితే వచ్చామన్నమాట. దానివల్ల ఒక అర్ధగంట అయితే టైం ఎక్కువైంది. అందులోనూ ఆర్టీసీ నుంచి మన ఇంటికి రావాలంటే ఈజీగా ఒక అర్ధగంట టైం పడుతుంది. ఎంత లేదన్నా కానీ 3 hours పడుతుందండి. మార్నింగ్ కరెక్ట్గా 8:30కి అంతా స్టార్ట్ అయ్యాం కదా, ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 11:30 అయిందండి. 11:30 మధ్యలో అయితే వచ్చాను. ఇంకొచ్చి రాగానే కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని ఆల్రెడీ స్నానం అది చేసేసాను, కాళ్ళు చేతులు అవన్నీ కూడా, తల స్నానం అవన్నీ కూడా మార్నింగే చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఇంకా అందుకని చెప్పేసి వచ్చి రాగానే ఇంకా నేను రెడీ అయిపోయాను అనమాట. ఎక్కడికి అనుకుంటున్నారా, ఈరోజు అయితే ఒక ఫంక్షన్ ఉందండి. సో ఇంకా ఆ ఫంక్షన్కి అయితే కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చానమాట. నార్మల్గా ఈ ఫంక్షన్ లేకపోతే ఇంకొక 2 days అయినా టైం తీసుకునేదాన్ని ఏమో, కానీ ఇంకా ఫంక్షన్ ఉంది. ఇంకా అందులోనూ వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ పడిపోయాయండి. మళ్ళీ పిల్లలు కూడా ఊరికి వెళ్ళాలంటున్నారు. అమ్మ వాళ్ళ ఊరికి కాదులేండి, తర్వాత చెప్తాను. ఇంకా అందుకని ఇంకా అవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఊర్లో కూర్చుంటే అవ్వదులే అని చెప్పేసి ఇంకా ఆ రోజు కష్టమైనా కానీ పరిగెత్తుకుంటూ అయితే వచ్చేసానమాట హడావిడిగా. 11:30 అలా వచ్చాను కదండి. ఇంకా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేశాను. ఫంక్షన్ ఏంటి అంటే హౌస్ వార్మింగ్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సురేష్ గారికి అండ్ నాకు ఇద్దరికి కూడా ఫ్రెండ్స్. ఇంకా అందుకని చెప్పేసి హౌస్ వార్మింగ్ పిలిచారండి. ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి, మన ఫంక్షన్ అప్పుడు కూడా ఇద్దరు రావడం అది జరిగిందనమాట. ఇంకా అందుకని మనం కూడా వెళ్ళాలి కదా, ఇంకా అందుకని నేను కూడా ఎలాగో వచ్చాను కాబట్టి ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యాను. నార్మల్గా అయితే ఇంకా 12-12:30 అయితే రెడీ అవ్వలేనేమో అనుకున్నాను. 11:30కి అంతా కూడా నెల్లూరుకి వచ్చేసాను కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే శారీ కట్టేసుకున్నా. ఎలాగో ఇంకా అమ్మ వాళ్ళు కూడా నాతో పాటు వచ్చారు కాబట్టి ఇంకా పిల్లల్ని ఇంట్లో అయితే అమ్మ అయితే చూసుకుంటుంది. ఇల్లు అయితే నీట్గా చేశారండి. నేను వచ్చేసరికి పూజ కూడా చేశారనమాట సురేష్ గారు. కాకపోతే నేను ఆ వ్లాగ్ షూట్ చేయడం కుదరలేదు, ఇంకా రావడం టైం లేదు కదా, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. హౌస్ వార్మింగ్ అంటే సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. కరెక్ట్గా 12:30కి అట్లాగైతే కంప్లీట్ అయిపోతుంది, ఆ లోపే వెళ్ళిపోవాలి అని చెప్పి. కాకపోతే మేము అవన్నీ తీసుకొని కొంచెం తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. అండ్ శారీ అవి అయితే పెట్టాలనుకున్నామండి, బట్టలు అవి పెట్టాలనుకున్నాం.
అనుకున్నాను. శారీ అయితే నేను ఆల్రెడీ తీసి పెట్టాను. మధ్యలో వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటికి రాలేదన్నమాట. ఇంకా అత్తయ్య దగ్గర కూడా కొన్ని శారీస్ ఉంటే ఏదన్నా కొత్త మోడల్ వచ్చాయేమో అని చెప్పేసి మళ్ళీ తెప్పించాను. సురేష్ గారు నైటే తెచ్చిపెట్టారనమాట. బట్ నాకు వాటిల్లో ఏమంత మంచిగా నచ్చలేదు. ఇంకా నేను తీసుకునిందే బాగుంది అని చెప్పేసి, నేను నెల్లూరులో ఉండుంటే కొంచెం షాపింగ్ అయినా చేసేదాన్ని. కాకపోతే నేను ఇంకా ఊరికి వెళ్ళిపోయాను కదా, కుదరలేదు. ఇంకా నా దగ్గర ఆల్రెడీ శారీ తీసి పెట్టుకున్నాను కదా. నేను కొన్ని శారీస్ అయితే పెట్టుకుంటానండి. మనం కూడా ఇప్పుడు ఎవరొకరి ఇంటికి వెళ్తున్న వాళ్ళు మనకి పెడుతూ ఉన్నారు. సో మనం కూడా పెడుతూ ఉండాలి కదా. సో అలాగని చెప్పేసి ఒక 4-5 శారీస్ అయితే నేను రెడీగా అన్నీ కొని పెడుతూ ఉంటాను అనమాట. నాకు ఏదైనా నచ్చిన ఉంటే మన బడ్జెట్లో వచ్చినప్పుడు అప్పుడప్పుడు తీసి పెట్టుకుంటూ ఉంటాను. ఎవరైనా మన వాళ్ళు వస్తే వాళ్ళకి పెట్టడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి అలాగా శారీ అయితే తిన కోసమే తీసి పెట్టుకున్నాను. బట్ వాళ్ళైతే ఈ మధ్య మా ఇంటికి రాలేదనమాట. అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారు. బట్ హౌస్ అది కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు కదా, ఆ బిజీలో అయితే రాలేకపోయారు. ఇంకా ఎలాగో మనకి టైం సందర్భం వచ్చింది కదా, మెయిన్ అందుకనే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను బట్టలు పెట్టాలి అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే నార్మల్గా ఒక నెక్లెస్ అంటే లాంగ్ లాగా వేసుకున్నానండి, 1 గ్రామ్ గోల్డ్దే. కాకపోతే అది నాకు ఎందుకో సెట్ అయినట్టు అనిపించలేదు. శారీ అయితే పట్టు శారీ కాదు కదా, కొంచెం ఫ్యాన్సీ శారీ. సో దానివల్ల నాకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా తీసేసి నార్మల్గా గోల్డ్ చైన్, స్టెప్ చైన్ ఉంటే అదైతే వేసేసుకున్నాను అనమాట. కొంచెం ఏదో ఇదిగా కనిపించింది. సురేష్ గారు కూడా అదే అన్నారు. ఆ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా అంటే ఈ శారీకి సెట్ అవ్వలేదు అనిపించింది. పట్టు శారీ మీదకైతే బాగుండేది అనిపించింది. కొంచెం ఆ శారీకి మ్యాచ్ అవునట్లు అనిపించేసరికి ఇంకా నాకు మనసు ఒప్పుకోగా దాన్ని తీసేసి కరెక్ట్గా నేనైతే ఒక 40 మినిట్స్లో అయితే రెడీ అయిపోయాను. శారీ కూడా ఎలాగో కొంచెం సాఫ్ట్ శారీ కాబట్టి సెట్ అయింది. ఇంకా నేను శారీ తీసుకున్నాను కదండి, శారీ అయితే తీసేసుకున్నాను. ఇంకా కొంచెం బ్యాంగిల్స్ అవి కూడా తీసుకోవాలన్నమాట. శారీ ఒక్కటే ఉంది కవర్లో. సో ఇంకా అవి తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. అమ్మ వాళ్ళని కూడా నేను మీకు ఎక్కడా చూపించలేదు, లోపల ఇంకా పిల్లలతో ఉన్నారనమాట. హడావిడిగా నేను ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట ఫంక్షన్కి. టైం అయిపోయింది కదా, అప్పటికే 12:30 అయింది. మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేసరికి పూజ అయిపోతుందేమో, అయిపోయిన తర్వాత వెళ్ళకూడదు, అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ అయినా ముందు ఉండాలి అని నేను అనుకుంటాను. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక వస్తువు అయితే మర్చిపోయానండి. అందుకని మళ్ళీ రిటర్న్ వచ్చి హడావిడిగా పరిగిస్తున్నా. మనం ఎప్పుడైనా కానీ తొందరగా పనులు అవ్వాలి అనుకుంటే అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, హడావిడి అయిపోతూ ఉంటాయి కదా. ఈ రోజు కూడా అలానే అయ్యింది. ఎంత తొందరగా పరిగెడదాం అన్నా కానీ లేట్ అవుతూనే ఉంది. టెన్షన్ పడుకుంటా వెళ్ళామన్నమాట. పూజ అంతా అయిపోయి ఉంటుందేమో, పీటల మీద నుంచి లేచేసి ఉంటారేమో అలా అనుకుంటూ వెళ్ళాం. కానీ మా అదృష్టం ఏంటి అంటే ఆ రోజు ఇంకా పూజ కొంచెం లేట్గా స్టార్ట్ చేశారంట. సో దానివల్ల మేమైతే టైంకి అయితే వెళ్ళామండి. బాగా అనిపించింది. మేము వెళ్ళేసరికి కూడా ఇంకా పూజ జరుగుతూ ఉండింది అనమాట. ఒక 15 to 20 మినిట్స్ అయితే టైం ఉండింది. ఇంకా ప్రశాంతంగా కొంతసేపు అలా పూజ కూడా చూసేసుకొని దాని తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే ఇంకా లంచ్ కూడా తినేసి మిద్ది మీదకి అయితే వచ్చామండి. మిద్ది మీద కూడా రూమ్స్ అవి ఉన్నాయన్నమాట. ఒకసారి చూసేసి ఆ తర్వాత అయితే ఇంకా కిందకు వచ్చేసాము. వీడియోస్ అవి అక్కడ ఏం షూట్ చేయలేదులండి. నా ఉద్దేశం ఏంటంటే అండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూపించకపోవడానికి ఇవన్నింటికి కూడా ఒక్కరు నా వల్ల ఇబ్బంది పడకూడదు అనే మెంటాలిటీ అనమాట. దానివల్ల నా వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను. అండ్ నా పని ఏదో నేను చూసుకుంటూ వెళ్తూ వస్తూ ఉంటానన్నమాట. అంతవరకే. అనిత పతిపాటి అసలు ఇన్ని రోజులు బ్లాగ్ షూట్ చేశాను కానీ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చే రోజుకైతే ఇంకా నేను షూట్ చేయలేదు అనమాట. కొంచెం అయితే నెల్లూరుకి వచ్చారనమాట. సో అమ్మ వాళ్ళు రావడం వల్ల నాకు కొంచెం ఈజీ అయింది. టోటల్గా మా బ్యాగ్స్ అన్నీ కూడా 4 బ్యాగ్స్ అయ్యాయి అనమాట. అంత ఉండే ఇంకా కొన్ని అయితే అక్కడే వదిలేసి వచ్చాము. అవన్నీ పెట్టుకొని అమ్మ వాళ్ళ దగ్గర, తెలిసిందే కదా పుట్టింటి నుంచి వస్తుంటే ఇంకా అవన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము అమ్మ వాళ్ళు కూడా ఎలాగో పని పడింది కాబట్టి వచ్చారనమాట మాతో పాటు. సో దానివల్ల ఈజీగానే వచ్చేసాము. ఊరు నుంచి ఆటో తీసుకొని సో బస్సులో అయితే వచ్చాము. ఫుల్ రష్ ఉండిందండి ఈరోజు, ఎందుకో తెలీదు. అండ్ దాంతోపాటు ఈరోజు నేను అనుకున్నది ఏంటంటే మా ఫ్రెండ్స్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగాని వాళ్ళది ఫంక్షన్ ఉంది, హౌస్ వార్మింగ్. ఆఫ్టర్నూన్ టైంకి కలుసుకోలేకపోయినా కానీ ఇంకా ఈవినింగ్ అయినా కానీ వెళ్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా రావడం వెంటనే ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని శారీ కట్టేసుకొని కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి 1:30 అయింది. మళ్ళీ శారీ కొన్ని వస్తువులు తీసుకోవాల్సి ఉంటే తాంబూలం లాగా పెడదామని అనమాట. చాలా మంచిగా ఉంటారు మనతో. ఇంకా ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి, మన లైఫ్లో కొంతమంది ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. సో అలాగే నాకు వాళ్ళనమాట, నాకు కానీ సురేష్ గారు కానీ. సో దాంతో ఇంకేంటంటే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చాను. సో వెళ్ళి అనుకున్నట్లుగానే అక్కడ పూజ కూడా రాహుకాలం పోయిన తర్వాత కూర్చున్నారంట. సో దానివల్ల కరెక్ట్ టైంకి అయితే మేము వెళ్ళాము. హ్యాపీగా ఇంకా వెళ్ళి అక్కడ మేము ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి ఇంకా వీడియోస్ అవేం షూట్ చేయలేదులేండి. ఇంకా భోజనం చేసేసుకొని ఇంటికి వచ్చేసరికి 3 అయిందనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పిల్లలు అయితే కొంచెం అన్నం వండేసుకొని తినేసారనమాట. మేము ఇంకా వెళ్ళేసి ఇప్పుడే వచ్చాము. ఇంకా నాకు మొహం మీద బొట్ట అవి లేవు. ఇప్పుడే జర్నీ చేసి వచ్చి అప్పటికి 3 స్టిక్కర్స్ పడిపోయి ఉండట్లేదు అసలు చెమటకి.
సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను. ఇంకా ఇదండి, అసలు వ్లాగ్ ఏం షూట్ చేయలేదు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంటి పరిస్థితి ఎలా ఉంది. కొంచెం బెటరేనండి, సురేష్ గారు నీట్గానే పెట్టుకుంటారు, మరీ అంత ఆడవాళ్ళు లేకపోతే గందరగోళం అయితే ఉండదు. ఇక్కడ మాత్రం చాలా నీట్గానే ఉంది. బయట ఇంకా ముగ్గు వేయడానికి కానీ ఎవరు లేరు. అప్పటికి నిన్ను కూడా క్లీన్ చేస్తున్నానని చెప్పేసి అన్నారనమాట. మెట్లు ఇవన్నీ కూడా బాగానే మెయింటైన్ చేస్తారు, అయినా కానీ మనం ఉన్నంత ఇదిగా అయితే ఉండదు కదా. ఇక్కడే ఉన్నావు మేడం? ఇక్కడ వర్షం పడిందంట నేను ఫుల్ నెల్లూరులో. సో దానివల్ల ఇక్కడ అంతా కూడా కొంచెం పువ్వులు ఉన్నాయి కదా చెట్టు నిండా, పువ్వులన్నీ కూడా రాలిపోయాయి. బాగానే ఉంది ఇల్లంతా. సో ఇదంతా ఇంకా కొంచెం పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా కొంచెం వర్షాలు కదా మాసినట్లుంది. ఇంకా నేను మళ్ళీ క్లీన్ చేసుకోవాలి దీన్ని సపరేట్గా. చెట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే బయట చూడండి, అదే మనం ఉంటే ఇలా ఉండదు కదా, చూడండి. సో ఇది పరిస్థితి. అమ్మ టీ పెట్టుకుందామా? మునగ చెట్టు దగ్గర నేను చూసుకోవాలా, వీడియో అప్లోడ్ అయిన తర్వాత చూస్తే లేవా నువ్వు? మా నాన్న మోనార్కి ఎవరు మాట వీడియో తీస్తున్నాను కదా నేను. రోజా చెట్టు ఇంకొచ్చేటట్లేదు. పోయి నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. ఆకలి వస్తుంది, ఏమన్నా మంచి కూర చేసుకుందామా? మంచి కూర అంటే మీకు నేను అక్కడ ఒక విషయం గురించి మాట్లాడానండి, మా నాన్న గురించి. ఎంతమంది గెస్ట్ చేశారో నాకు తెలీదు. మొన్న ఒక వ్లాగ్లో అయితే బై మిస్టేక్ పడిపోయింది. అప్పుడు ఒకరిద్దరు చూసారనమాట. బట్ నేను ఆ కామెంట్ అయితే డిలీట్ చేశాను. సో అది ఒక నెగటివ్ అన్నప్పుడు దాని గురించి ఎందుకులే అని చెప్పేసి, పల్లెటూర్లు అన్నాక ఆల్మోస్ట్ 90% అలానే ఉంటారండి. ఇంకా మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు మారరు. ఇంకా దాని గురించి డిస్కషన్స్ ఎందుకులే అని చెప్పేసి నేను ఆ వాయిస్ అయితే కట్ చేశాను. బట్ మీకు అర్థమై ఉండొచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా అంతా కూడా చిమ్మేసామండి. మీరు అనుకోవచ్చు మీ ఇంట్లో అమ్మే చేయాలి, అమ్మ ఇంట్లో అమ్మే చేసుకోవాలి, నీ దగ్గరకు వచ్చిన అమ్మే చేయాలి అని చెప్పి. బట్ ఏమో అండి, అమ్మ అక్కడ ఉంది కదా, నేను చేస్తే నేను లోపలంతా చిమ్మాను. ఇంకా బయట వరకు ఇంకా అమ్మ చిమ్ముతా ఉంటే అలవాటు అయిపోయింది కదా, ఊర్లో అమ్మ వెనకే తిరుగుతా వీడియోలు షూట్ చేసుకుంటా పని చేయడం మర్చిపోయాను. ఇంకా నేను చేయాలి అని చెప్పి కూడా నాకు గుర్తులేదనమాట. అమ్మ చేస్తా ఉంటే చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మళ్ళీ అర్థమైంది, అరే నేను చేయాలి ఇక్కడ కానీ. అమ్మ కదండి, అర్థం చేసుకుంటుంది ఎన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ. సో దానివల్ల అమ్మ ఎక్కడికి వచ్చినా నాకు తప్పదులే అని చెప్పేసి నన్ను పట్టించుకోకుండా తన పని అయితే తను చేసుకుంటూ ఉంటుంది. ఇంకా సాయంత్రం అయితే సన్న ముగ్గు అయితే వేస్తుందండి. ఇంటి ముందు ముగ్గు లేదు, కలచూడు అసలు లేదు. అయినా కానీ ఈ ఇల్లు అయితే ఓకే. అదే నేను కనుక ఊర్లో లేకపోతే మరి దారుణంగా ఉంటుంది. నువ్వు లేకపోయినా సురేష్ చూడు ఎంత మంచిగా చేసుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ అల్లుడిని అయితే పొగుడుతూ ఉందన్నమాట. నిజంగానే సురేష్ గారు చాలా మంచివారండి. ఏంటి ఇన్ని సంవత్సరాలకి పొగుడుతున్నావు అని చెప్పి అనుకుంటారేమో. ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి మంచిగా. సో చాలా నీట్గానే పెట్టుకుంటారు. ఇంక బయట అంటే మగవాళ్ళు కదండి, వాళ్ళకి అలవాట్లేదు కసువులు చిమ్మడము ఇవన్నీ కూడా. అప్పటికి పార్కింగ్ ఏరియా అంతా కూడా నేను కాల్ చేసినప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా పిల్లలు అయితే లోపల ఫోన్లు పట్టుకొని కూర్చొని ఉన్నారండి, దానివల్ల మీకు కనిపించట్లేదు. ఇంకా సాయంత్రం అయితే ఏదన్నా మంచిగా వండుకొని తినాలని అనిపిస్తుంది అనమాట. చాలా ఆకలిగా ఉంది. ఎండకి వెళ్ళాము కదండి, అసలు జర్నీ చేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ తినడానికి కూడా ఇంకా సహించలేదన్నమాట. అంత ఎండ అంటే జర్నీ చేయడం వల్ల నార్మల్గానే నేను కొంచెం ఏదన్నా నెల్లూరు అంటే ఇక్కడ నుంచి టౌన్లోకి వెళ్ళి ఏదైనా తీసుకొస్తేనే కళ్ళు తిరిగినట్లు అట్లా అయిపోతుంది అనమాట. అలాంటిది ఊరి నుంచి వచ్చి వెంటనే జస్ట్ ఒక 1 minute కూడా కూర్చోలేదనమాట. టకటక ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను. అందులోని ఎండలు అయితే ఎక్కువ లేవు కానీ అదొక రకంగా వేడిగా ఉంటుందండి, మాకు ఎందుకో తెలియదు 2 days నుంచి. దానివల్ల అసలు చెమట అంతా వచ్చేసి అసలు నీరసం వచ్చేసింది. ఇంకా అందుకని ఇంకా అక్కడ కూడా ఫుడ్ అయితే ఎక్కువ తినలేదన్నమాట, లైట్గా ఇంకా కొంచెం తినేసి ఇంకైతే ఇంటికి వచ్చేసాము. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. అయితే కొంచెం సింపుల్గానే షూట్ చేశాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో అయితే రేపైతే కలుసుకుందామండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.